సో ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ జెన్కిన్స్ మీకు ఇలా లాగిన్ పేజ్ అడుగుతుందండి. సో యూనిట్ లాగిన్, మీరు ఫస్ట్ టైం ఎంటర్ చేసిన క్రెడెన్షియల్స్ ద్వారా లాగిన్ అవ్వాలి. సో దిస్ ఇస్ ది జెన్కిన్స్ పేజ్. సో ఇవన్నీ జాబ్స్ అండి. సో మనకి పైప్ లైన్స్ ఎలానో అక్కడ అజూర్ డెవాప్స్ లో మనకి ఇక్కడ సేమ్ జాబ్స్ అంటాం వీటిని. సో ఇక్కడ కూడా కోడ్ కంపైలేషన్, సిఏ పైప్ లైన్, సిడి పైప్ లైన్ క్రియేట్ చేసుకొని లైక్ వీ కెన్ బిల్డ్ ద కోడ్ అండ్ వీ కెన్ డిప్లాయ్ ఇంటూ మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్. సో ఫస్ట్ న్యూ ఐటమ్ క్లిక్ చేస్తామండి. న్యూ ఐటమ్ ఉంది ఫస్ట్ ఆప్షన్ మనకి. సో విల్ కవర్ దీస్ ఆప్షన్స్. సో ఫస్ట్ విల్ గో టు న్యూ ఐటమ్. సో న్యూ ఐటమ్ దేనికి అంటే ఏదైనా ఒక పైప్ లైన్ క్రియేట్ చేయడానికి న్యూ ఐటమ్ క్లిక్ చేస్తామండి. సో మనకి టైప్స్ ఆఫ్ పైప్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ అండ్ పైప్ లైన్ అండ్ మల్టీ కాన్ఫిగరేషన్, గిట్హబ్ ఆర్గనైజేషన్, మల్టీ బ్రాంచ్ పైప్ లైన్. సో మనకి ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడం కూడా పైప్ లైన్ ఉంది. సో విల్ క్రియేట్ ఫోల్డర్. ఫస్ట్ విల్ క్రియేట్ ఫోల్డర్. So we have created one. మార్చ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. మార్చ్ అని ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఐ విల్ క్లిక్ ఆన్ ది ఫోల్డర్. ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నాక నాకు ఇక్కడ ఒక ఓకే అనే ఆప్షన్ వస్తుంది. సో ఐ హ్యావ్ ఎంటర్డ్ ద ఐటమ్ నేమ్ అండ్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ ఫోల్డర్. క్లిక్ ఆన్ ఫోల్డర్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నానండి. సో ఎందుకంటే మనం క్రియేట్ చేసే పైప్ లైన్స్ అన్ని ఈ ఫోల్డర్లో సేవ్ చేసుకోవడానికి ఐఎమ్ క్రియేటింగ్ దిస్ ఫోల్డర్. లోకల్ మెషిన్స్ లో ఇన్స్టాల్ చేయడం వల్ల ఇలా స్లోగా ఉంటుంది. అందుకని మిమ్మల్ని ఒక అజ్యూర్ పోర్టల్ కి సైన్ అప్ అయ్యి అందులో ఒక వర్చువల్ మెషిన్ మనం క్రియేట్ చేసుకొని అందులో ఇన్స్టాల్ చేస్తే మనకి చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో మనకి ఇలాంటి ఇష్యూస్ రావు. దట్స్ ద రీజన్ నేను మిమ్మల్ని క్రియేట్ చేయమని చెప్తున్నాను. సో ఐఎమ్ సేవింగ్ ఇట్. నేను ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేశానండి. క్రియేటెడ్ వన్ ఫోల్డర్, ఎంటీ ఫోల్డర్. సో మన ఫోల్డర్ లోపల కూడా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అగైన్ వీ హ్యావ్ న్యూ ఐటమ్ ఆప్షన్. క్లిక్ ఆన్ న్యూ ఐటమ్. సో ఈ న్యూ ఐటమ్స్ లో మనకి చాలా టైప్స్ ఆఫ్ పైప్ లైన్స్ వచ్చినాయి కదా. సో ఇన్ దిస్ ట్రైనింగ్ లైక్ విల్ డిస్కస్ అబౌట్ దీస్ టూ. సో వన్ ఈస్ ఫ్రీ స్టైల్ అండ్ అదర్ వన్ ఈస్ పైప్ లైన్. సో ఈ టూ డిస్కస్ చేస్తామండి. ఫస్ట్ ఈస్ లైక్ ఫ్రీ స్టైల్. ఈ ఫ్రీ స్టైల్ దేనికి? సో దిస్ ఈస్ ద సెంట్రల్ ఫీచర్ ఆఫ్ జెన్కిన్స్. Jenkins will build your project combining any SCM with any build system. సో ఇది కోడ్ బిల్డ్ చేసుకోవడానికి, సాఫ్ట్వేర్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. సో విల్ క్రియేట్ ఎ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. సో ఫ్రీ స్టైల్ అనే ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తామండి. సో మనకి చాలా పైప్ లైన్స్ ఉన్నాయి, టైప్స్. సో దిస్ ఈస్ లైక్ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్, పైప్ లైన్, మల్టీ కాన్ఫిగరేషన్ అండ్ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్స్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పైప్ లైన్స్ ఉన్నాయి. క్లిక్ ఆన్ ఓకే. ఫ్రీ స్టైల్ క్రియేట్ చేస్తున్నానండి. ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ ఇది కోడ్ కంపైలేషన్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది మనకి. సో మీరు అక్కడ కోడ్ కంపైల్ చేశారు. ఎలా? మీరు అజ్యూర్ పైప్ లైన్స్ లో పైప్ లైన్ క్రియేట్ చేసుకొని కోడ్ కంపైల్ చేశారు.
ఇక్కడ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ యూజ్ చేసుకొని కోడ్ కంపైలేషన్ అనేది చేయొచ్చు. ఎందుకు జెన్కిన్స్ యూజ్ చేస్తారంటే ఇట్ ఈస్ ఎ లైక్ ఓపెన్ సోర్స్ టూల్, ఫ్రీ టూల్ అండి ఇది. సో యూ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్. సో మీరు అలా ఇన్స్టాల్ చేసుకొని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. కాకపోతే మెషిన్స్ లో ఇన్స్టాల్ చేస్తున్నాం ఫాస్ట్ గా ఉంటుంది. బట్ ఇఫ్ యు ఆర్ ఇన్స్టాలింగ్ ఇట్ ఇన్ యువర్ లోకల్ దెన్ ఇట్ విల్ బి వెరీ స్లో లైక్ దిస్. సో ఇప్పుడు మనకి ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ క్రియేట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. క్రియేటింగ్ వన్ ఫ్రీ స్టైల్ జాబ్. సో అది క్రియేట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. సో ఫస్ట్ ఐ విల్ సేవ్ ఇట్. సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, విల్ సేవ్ ఇట్. సో ఫస్ట్ సేవ్ చేసుకొని చూద్దాం. సో మనకి ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఎన్ని ఫీచర్స్ రావండి. లైక్ పైప్ లైన్ లో చాలా ఫీచర్స్ ఉంటాయి, సో అవన్నీ రావు. సో అందుకని ఫస్ట్ నుంచి ఇన్స్టాలేషన్ లో మనకి డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో అవి ఆప్షన్స్, మల్టిపుల్ ఆప్షన్స్ రావడానికి మనం ప్లగ్ఇన్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తాం. సో ఫస్ట్ విల్ గో టు డాష్ బోర్డ్. సో దిస్ ఈస్ అవర్ ఫోల్డర్. సో ఫోల్డర్ సింబల్ చూడండి, ఫోల్డర్, అండ్ ఐఎమ్ క్లికింగ్ ఇన్ దట్ మార్చ్. సో మనకి మార్చ్ అనే ఫోల్డర్ లో వీఆర్ హ్యావింగ్ పైప్ లైన్స్. ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ అనేది ఒక పైప్ లైన్ ఉంది. సో ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తామండి. సో ఇది ఎడిట్ చేయాలి. ఈ పైప్ లైన్ ఎడిట్ చేయాలంటే నాకు కాన్ఫిగర్ అని లెఫ్ట్ సైడ్ లో ఉందండి. టు ఎడిట్ దిస్ పైప్ లైన్, ఈ జాబ్ ని నేను ఎడిట్ చేయాలి అనుకుంటే యూజువల్లీ వి కాల్ ఇట్ యాస్ జాబ్స్, జెన్కిన్స్ జాబ్స్ అంటాము. ఇక్కడ మీరు జాబ్స్ అని చెప్పొచ్చు అండి, ఆర్ ఆల్సో పైప్ లైన్స్. ఈ పైప్ లైన్ ఎడిట్ చేయాలనుకోవచ్చు, లేదా జాబ్, యూ కెన్ కాల్ ఇట్ యాస్ జాబ్. సో ఈ జాబ్ ని నేను ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో కాన్ఫిగర్. సో ఎడిట్ చేయాలంటే కాన్ఫిగర్ మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ జాబ్ అనేది ఎడిట్ చేయొచ్చు. ఎడిట్ చేసి మనం చేంజెస్ చేసుకొని మళ్ళీ సేవ్ చేసి అప్లై చేయొచ్చు. Okay, so here we have multiple options. One is general, one is source code management, build triggers, build environment, build, post build actions. Pre-build అంటారండి, post build అంటారు. సో ఫస్ట్ విల్ గో టు జనరల్. జనరల్ లో మనకి ఫస్ట్ డిస్క్రిప్షన్ ఉందండి. దిస్ ఈస్ టు బిల్డ్ source code the project. So after that, description is nothing, like it's not mandatory to enter, but you can. Next, enable project based security. So ఈ ఆప్షన్స్ అనేవి మనకి బై డిఫాల్ట్ మీకు రావండి. సో యూ విల్ నాట్ గెట్ దీస్ ఆప్షన్స్ బై డిఫాల్ట్. సో ఇవన్నీ మనకి ఇన్స్టాల్ చేసుకుంటేనే వస్తాయి. సో మనకి బై డిఫాల్ట్ వచ్చే ఆప్షన్స్ ఏంటో డిస్కషన్. సో మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్ అనే ఆప్షన్ వస్తుంది. సో డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్, ఇది కూడా చెప్తాను మీకు. సో డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్ అంటే సపోజ్ మీకు పైప్ లైన్ రన్ చేస్తే మీకు బిల్స్ వస్తాయి కదండి. మీకు అక్కడ పైప్ లైన్స్ బిల్స్ ని డిలీట్ చేయడానికి పాలసీ ఏముందండి అక్కడ గైస్? వాట్ ఈస్ ద పాలసీ ఇన్ అజూర్ డెవాప్స్ టు డిలీట్ ఓల్డ్ బిల్స్? ఓల్డ్ బిల్స్ ని డిలీట్ చేయడానికి మనకి ఏదో పాలసీ ఉంది కదండి. సిఐ పైప్ లైన్ లో ఉన్న బిల్స్ ని డిలీట్ చేయడానికి, సిడి పైప్ లైన్ లో ఉన్న బిల్స్ ని డిలీట్ చేయడానికి మనకు ఒక పాలసీ ఉంది.
ఎవ్రీ 30 days కి మనం ఆర్టిఫాక్ట్స్ డిలీట్ చేయడం, పైప్ లైన్స్ డిలీట్ చేయడం, అదొక పాలసీ ఉంది. వాట్ ఈస్ దట్ పాలసీ? రిటెన్షన్ పాలసీ అండి. షుడ్ రిమెంబర్. రిటెన్షన్ పాలసీ అనేది మనకి అజూర్ డెవాప్స్ లో ఓల్డ్ ఆర్టిఫాక్ట్స్ డిలీట్ చేయడం, బిల్స్ డిలీట్ చేయడం వాటి కోసం యూజ్ చేస్తాం. సో డేస్ టు కీప్ బిల్స్. సో ఆ బిల్స్ ఎన్ని రోజులు ఉంచాలనుకో, ఐ వాంట్ టు కీప్ ఓన్లీ 1 day. సో అంటే మనం ఎలా పనిచేస్తుందో చూడడానికి 1 day పెట్టుకున్నాం అది, అండ్ విల్ కీప్ ఇట్ యాస్ 5. సో 5 బిల్స్. సో నాకు మాక్సిమం బిల్స్ ఎన్ని ఉండాలి? ఒకటే ఉండాలి. సారీ, మాక్సిమం డేస్, హౌ మెనీ డేస్ ఇట్ షుడ్ బి? ఒక రోజు మాత్రమే ఉండాలి. ఎన్ని బిల్స్? అది కూడా 5. సో ఐ కెన్ అప్లై ఇట్. ఈ చేంజెస్ నేను అప్లై చేయొచ్చు. I click on apply, it will be applied, but it is taking time. So ఇప్పుడు నేను let me save this. సో సేవ్ చేస్తున్నాను. నేను డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్ అనే ఆప్షన్ ఉంది. డిస్కార్డ్ అంటే డిలీట్. ఆ ఆప్షన్ యూజ్ చేసుకొని డేస్ టు కీప్ బిల్స్ 1 సెలెక్ట్ చేసుకున్నాను. ఎన్ని రోజులు ఉండాలి ఒక బిల్? 5 బిల్స్ మాక్సిమం ఉండాలి, అది కూడా ఒక రోజే ఉండాలి. యూజువల్గా 30 days పెట్టుకుంటాము. ఓకే. సో ఇప్పుడు ఈ పైప్ లైన్ రన్ చేయాలంటే మీకు అజూర్ డెవాప్స్ లో రన్ పైప్ లైన్ అని ఒకటి ఉంది, సిఐకి, సిడికి క్రియేట్ రిలీజ్ అని ఒక ఆప్షన్. సో ఇక్కడ బిల్డ్ నవ్ అని ఒక ఆప్షన్. క్లిక్ ఆన్ బిల్డ్ నవ్. ఇది రన్ చేయాలంటే బిల్డ్ నవ్ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. సో బిల్డ్ నవ్ ఆప్షన్ యూజ్ చేసుకొని మనం ఈ పైప్ లైన్ రన్ చేయాలి. సో మనకి ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లో బిల్డ్, ఫస్ట్ బిల్డ్. ఇది మన ఫస్ట్ బిల్డ్. లెఫ్ట్ సైడ్ లో బిల్డ్ హిస్టరీలో లెఫ్ట్ సైడ్ కింద సో మనం ఎన్ని బిల్స్ రన్ చేసాము, ఏ టైంకి రన్ చేసాము, మల్టిపుల్ బిల్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకొకటి బిల్డ్ నా. సో అలా చూడండి సెకండ్ బిల్డ్ వచ్చేసి మళ్ళీ క్లిక్ చేస్తాను బిల్డ్ నా. సో రన్ అవుతుంది బిల్డ్ సక్సెస్ఫుల్. ఇది సక్సెస్ అండి, బ్లూ కలర్ లో సక్సెస్. ఇవన్నీ సక్సెస్ అయిన బిల్స్. సో ఇప్పుడు మనకి బిల్స్ వచ్చాయి. సో మనం డిలీట్ చేయకుండానే ఆటోమేటిక్గా అవి డిలీట్ అయిపోతాయి ఆఫ్టర్ 1 day. సో దట్స్ ద పర్పస్ ఆఫ్ బిల్డ్స్. సో మనం అలా 5 times రన్ చేసుకొని స్టోర్ ఇట్ అండ్ రిమైనింగ్ కెన్ బి డిలీటెడ్. మాక్సిమం 5 బిల్స్ మాత్రమే ఉంటాయి, రిమైనింగ్ అనేది డిలీట్ అవుతుంది. అది కూడా 1 day సెలెక్ట్ చేస్తాం. యూజువల్గా అయితే 30 days పెట్టుకుంటారండి. 30 days మాక్సిమం పెట్టుకొని మాక్సిమం ఒక 20 బిల్స్ అలా స్టోర్ చేసుకుంటారు. ఓకే. సో దట్స్ ద పర్పస్ ఆఫ్ బిల్స్. సో డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్ ఆప్షన్ యూజ్ చేసుకొని మనం ఓల్డ్ బిల్స్ ని డిలీట్ చేయొచ్చు. చూడండి ప్రతి ఆప్షన్ కి మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనే సింబల్ ఉంది చూడండి. క్లిక్ ఆన్ దట్, మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో దిస్ డిటర్మైన్స్ వెన్, ఇఫ్ ఎవర్, బిల్డ్ రికార్డ్స్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ షుడ్ బి డిస్కార్డెడ్. సో ఏదైతే బిల్డ్ ఉన్నాయో ఆ బిల్డ్స్ అనేవి ఈ ప్రాజెక్ట్ కి డిస్కార్డ్ అవ్వాలి. సో డిస్కార్డ్ ఇన్ ద సెన్స్ డిలీట్. సో అది డిలీట్ అవ్వడానికి ఆప్షన్ యూజ్ చేసుకుంటాం. సో బిల్డ్ రికార్డ్స్ ఇంక్లూడ్ ద కన్సోల్ అవుట్పుట్. చూడండి ఇది ఒకసారి వినండి. బిల్డ్ రికార్డ్స్ ఇంక్లూడ్ ద కన్సోల్ అవుట్పుట్ and archived artifacts, any other metadata related to a particular build. సో మనకి ఇక్కడ కన్సోల్ అవుట్పుట్ అంటే లాగ్స్ అండి, మనకు వచ్చే అవుట్పుట్ లాగ్స్. సో మీకు అజూర్ పైప్ లైన్స్ లో మీకు లాగ్స్ అనే సెక్షన్ ఉంటుంది. ఒక బిల్డ్ లోకి వెళ్ళాక మీరు ఏజెంట్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు లాగ్స్ అనేవి వస్తాయి ఇన్ అజూర్.
Azure DevOps. సో Azure DevOps లో మీకు లాగ్స్ వస్తాయి. ఇక్కడ కన్సోల్ అవుట్పుట్ అంటాము. సో ప్రతి బిల్డ్ కి ఒక కన్సోల్ అవుట్పుట్ అనేవి ఉంటాయి. ఆ కన్సోల్ అవుట్పుట్ లో ఏముంటుందంటే లాగ్స్ ఉంటాయి. అండ్ మీకు ఆర్కైవ్డ్ ఆర్టిఫాక్ట్స్ అంటే మనకి కావాల్సిన ఇన్స్టాలర్ అనేది ఆర్టిఫాక్ట్స్ ఈ బిల్డ్స్ లో ఉంటాయి. సేమ్ థింగ్ మనకి Azure DevOps లో కూడా. అండ్ ఎనీ అదర్ మెటా డేటా రిలేటెడ్ టు పర్టికులర్ బిల్డ్, ఏదైనా అదర్ డేటా కానీ కొన్ని ఫైల్స్ ఉంటాయి, డాట్ సిఎస్ఎస్ జేసన్ ఫైల్స్ అని ఉంటాయి. ఆ ఫైల్స్ కూడా ఆర్టిఫాక్ట్ గా రావచ్చు, డిపెండ్స్ ఆన్ ది అప్లికేషన్ ఆర్ ది కోడ్. సో అలా మనకి పర్టికులర్ ప్రతి బిల్డ్ కి సేమ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి వస్తాయండి. అవుట్పుట్ రావటం, ఆర్టిఫాక్ట్స్ రావటం, ఆర్టిఫాక్ట్స్ ని యూజ్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేయటం అలా చేస్తుంటాం. అండ్ కీపింగ్ ఫ్యూర్ బిల్డ్స్ మీన్స్ లెస్ డిస్క్ స్పేస్ విల్ బి యూజ్ ఇన్ ద build record root directory which is specified on the configure system screen. సో కొన్ని బిల్డ్స్ ఉంచడం వల్ల మనకి డిస్క్ స్పేస్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది. సో ఇట్ విల్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మీ మెషిన్ లో డిస్క్స్ అని ఫుల్ అయ్యాయి అనుకోండి, ఫుల్ అవటం వల్ల మీకు ఆల్మోస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇష్యూ వస్తుందండి. సో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ రావడం వల్ల మీరు ఇప్పుడు ఏం చేయాలి, అన్ని ఓల్డ్ బిల్స్ అండ్ ఓల్డ్ డేటా మొత్తం డిలీట్ చేయాలి. అలా కాకుండా ఇక్కడ బిల్స్ అన్నిటిని మనం ఆటోమేటిక్ గా డిలీట్ చేసుకోవడానికి డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్ యూజ్ చేస్తాం. సేమ్ థింగ్ బట్ ఇన్ డీటెయిల్. సో మీరు ఇక్కడ ఇది చదువుకుంటే సరిపోతుంది. ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు రిమెంబర్ దస్, సో ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది, కెన్ యూజ్ దట్ డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్. నెక్స్ట్, దిస్ ప్రాజెక్ట్ ఈస్ పారామీటరైజ్డ్. సో దిస్ ప్రాజెక్ట్ ఈస్ పారామీటరైజ్డ్ అనేది చూద్దాము. అండ్ మీకు ఇప్పుడు ఇక్కడ త్రీ ఫీచర్స్ ఉన్నాయి కదా, 3 ఫీచర్స్ ఇక్కడ ప్లస్ 3 ఫీచర్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఈ 3 ఫీచర్స్ మనకి బై డిఫాల్ట్ రావండి. యూజువల్లీ మనకి ఇన్స్టాల్ చేయగానే వెంటనే రావండి ఫీచర్స్ అనేది. సో మీరు ఒకసారి ఇన్స్టాల్ చేశాక లాగిన్ అయ్యి చూడండి. సో మీకు ఈ ఫీచర్స్ అనేవి రావు, ఓన్లీ దిస్ వన్ అండ్ దిస్ వన్. సో అవి ఎలా వస్తాయంటే మనం ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి అవి రావడానికి. సో ఐ విల్ షో యూ హౌ టు ఇన్స్టాల్ ఎ ప్లగ్ఇన్. సో దిస్ ప్రాజెక్ట్ ఈస్ పారామీటరైజ్డ్ అండి. సో ఇది దేనికి యూజ్ చేస్తామంటే, ఇప్పుడు మీకు అక్కడ వేరియబుల్ సెక్షన్ అనేది ఉండేది Azure DevOps లో. మనం ఏదైనా పారామీటర్ పాస్ చేయాలన్నా వాల్యూస్ పాస్ చేస్తాం, తో కాల్ చేసుకుంటాం. అలానే ఇది కూడా. సో దీంట్లో మల్టిపుల్ పారామీటర్స్, సో బూలియన్ పారామీటర్, చాయిస్ పారామీటర్, credentials parameter, file parameter, label parameter, list subversion tags, multi-line string parameter, node, password parameter, ఇలా చాలా ఉన్నాయండి పారామీటర్స్. పారామీటర్స్ అన్నిటి పాస్ చేసుకోవడానికి ప్రాజెక్ట్ పారామీటర్స్ అనే సెక్షన్ యూజ్ చేస్తాము. సో పాస్వర్డ్ పాస్ చేయాలన్నా, సపోజ్ విల్ క్లిక్ ఆన్ ఆల్ ద ఆప్షన్స్. File parameter, label, let me enable all the options.
Go to top. Save. Apply click చేసాక సేవ్ అయినట్టు. సో చాయిస్ పారామీటర్, అసలు ఈ చాయిస్ పారామీటర్ ఎందుకు యూస్ చేస్తారు? సో ఈ చాయిస్ పారామీటర్ ఎందుకు యూస్ చేస్తున్నారని చెప్తున్నారండి ఇక్కడ. సో యూ కెన్ సెలెక్ట్ ద లిస్ట్. మీరు బిల్డ్ చేసేటప్పుడు ఏదైనా వేరియబుల్ పాస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్తున్నారండి. సో యూ కెన్ యూజ్ ఇట్ డ్యూరింగ్ ఏ బిల్డ్ యాజ్ అన్ అన్వైన్డ్ వేరియబుల్ ఆర్ త్రూ వేరియబుల్ సబ్స్టిట్యూషన్స్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్. కోడ్ కంపైల్ చేసేటప్పుడు ఆ వేరియబుల్స్ ని పాస్ చేసుకొని మీరు బిల్డ్ చేసుకోవచ్చు. దట్స్ ద పర్పస్. సపోజ్ నాకు బిల్డ్ పారామీటర్ అని యూజ్ చేసి నేను దానికి కావాల్సిన మల్టిపుల్ చాయిసెస్ అనేది ఇవ్వచ్చు. చూడండి ఇక్కడ నేమ్. సో నేమ్ ఆఫ్ ది పారామీటర్. దీస్ పారామీటర్స్ ఆర్ ఎక్స్పోజ్ టు బి బిల్డ్ యాజ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్. మనకి Azure DevOps లో బిల్డ్ కాన్ఫిగరేషన్ అన్నది కదా, సో అది ఇక్కడ పాస్ చేద్దాం సార్. బిల్డ్ కాన్ఫిగరేషన్ అండ్ వాల్యూ విల్ బి రిలీజ్. అలా పారామీటర్స్ ని పాస్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో వాల్యూ ఆఫ్ ది ఫస్ట్ లైన్ విల్ బి డిఫాల్ట్. సో ప్రతి సెకండ్ లైన్ కి మీరు మల్టిపుల్ పారామీటర్స్ పాస్ చేయాలంటే యూ కెన్ పాస్ ఇట్ లైక్ దిస్. సో ఈచ్ లైన్ కన్సిడర్ ఒక పారామీటర్ వాల్యూగా పాస్ చేసుకుంటాం. సో మనం రిలీజ్ అనే ఒక పారామీటర్ పాస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా న్యూ వాల్యూని పాస్ చేయాలి, ఏదైనా ఒక నేమ్ ని పాస్ చేయాలనుకోండి, ఆ నేమ్ ని ఇక్కడ బిల్డ్ కాన్ఫిగరేషన్ యూజ్ చేసుకుని ఆ నేమ్ ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. మరి ఎక్కడ యూజ్ చేసుకుంటారంటే నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు మనం బిల్డ్ కాన్ఫిగరేషన్ అనేది వాల్యూ పాస్ చేసాం, దానికి ఇలా యూజ్ చేసుకుంటారండి. ఇప్పుడు మనం ఇచ్చిన నేమ్ ని వాళ్ళు ఈ పైప్ లైన్ లోనే ఎక్కడైతే బిల్డ్ చేస్తున్నారో ఆ లొకేషన్ లో ఇలా $build కాన్ఫిగరేషన్ కాల్ చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వాల్యూ రిలీజ్ అనేది పాస్ అవుతుంది ఈ కోడ్ కంపైలేషన్ లో. సో అలా చాయిస్ పారామీటర్ ని యూజ్ చేసుకోవచ్చు. బిల్డ్ ప్రాసెస్ లో మనం ఏదైనా ఒక వేరియబుల్ ని పాస్ చేయాలి అనుకుంటే కెన్ యూజ్ ద చాయిస్ పారామీటర్. సో దట్స్ నాట్ మ్యాండేటరీ అండి. సో కొంతమంది అసలు చాయిస్ పారామీటర్ యూజ్ చేస్తారు అనేది డిపెండ్స్. సో మాక్సిమం అందరూ హార్డ్ కోడ్ చేస్తుంటే లైక్ డైరెక్ట్ వాల్యూ మెన్షన్ చేస్తారు, బిల్డ్ కాన్ఫిగరేషన్ మెన్షన్ చేయకుండా డైరెక్ట్ గా మెన్షన్ చేసేస్తారు. డిపెండ్స్ ఆన్ ది అప్లికేషన్ ఆర్ ఎ ప్రాజెక్ట్. అంటే మీరు యూజ్ చేయాలి అనే రూల్ ఏం లేదండి, బట్ యూ షుడ్ నో వాట్ ఈస్ ద బిల్డ్ ఏంటది పారామీటర్స్. ప్రాజెక్ట్ ఈస్ పారామీటరైజ్డ్ అనేది మనకు తెలుసుకోవాలి. అసలు అది ఎందుకు యూజ్ చేస్తాం, ఏమేమి పారామీటర్స్ పాస్ చేయడానికి యూజ్ చేస్తాం, ఆ సినారియోస్ అన్ని మీరు తెలుసుకోవాలి. సో ఫస్ట్ అసలు దీని పర్పస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. సో ఇందులో చాయిస్ పారామీటర్ అని ఉంది. ఈ చాయిస్ పారామీటర్ లో మనం ఒక వేరియబుల్ ని పాస్ చేసుకుని దానికి ఒక వాల్యూ పాస్ చేస్తే మనం ఎక్కడైతే బిల్డ్ పైప్ లైన్ యూజ్ చేసుకుంటామో ఆ యూజ్ చేసే లొకేషన్ లో మీరు $build కాన్ఫిగరేషన్ అనేది కాల్ చేసుకుంటే ఇక్కడ పాస్ చేసిన చాయిస్ అనేది మనకు అప్లై అవుతుంది. యూ కెన్ సెలెక్ట్ వాట్ ఎవర్ ద చాయిస్ యూ వాంట్. డిపెండ్స్. సో మల్టిపుల్ చాయిస్ ఇచ్చేసి మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలంటే చాయిస్ పారామీటర్ అని గూగుల్ చేస్తే దొరుకుతుంది. చాయిస్ పారామీటర్. Jenkins choice parameter passing to a pipeline job. చాయిస్ అంటే ఏదో ఫస్ట్ వన్ కావచ్చు, సెకండ్ వన్ కావచ్చు, అలా పారామీటర్స్ పాస్ చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు ఫ్రీ స్టైల్లో కాన్ఫిగర్ చేసుకోలేదు, ది కాన్ఫిగర్ ఇన్ పైప్ లైన్. ఇంకోటి ఉందని చెప్పాం కదా పైప్ లైన్ అని, అది యూజ్ చేసుకుని చాయిస్ పారామీటర్ యూజ్ చేస్తున్నారు.
సేమ్ ఎవ్రీవన్ ఇస్ పాసింగ్ ఇట్ ఇన్ పైప్లైన్ ఓన్లీ. సో పైప్లైన్స్ లోనే పాస్ చేస్తున్నారు. సో ఫ్రీ స్టైల్లో పాస్ చేయడం ఎగ్జాంపుల్స్ మ్యాక్సిమం లిమిటెడ్ గా. సరే వీళ్ళు ఎలా పాస్ చేస్తున్నారు చూద్దాం. సో మనకి ఇక్కడ తెలుస్తుంది లైక్ చాయిస్ పారామీటర్ ఎలా యూజ్ చేసేవాళ్ళం. సో నేమ్ ఆఫ్ ది జాబ్, ఫస్ట్ ఆప్షన్కి వచ్చేసరికి టెస్ట్, సెకండ్ ఆప్షన్కి వచ్చేసరికి టెస్ట్ 12 ఇలా చాయిస్ పారామీటర్గా యూజ్ చేస్తున్నారు. సో పైప్ లైన్స్ లోనే యూజ్ చేస్తున్నారండి వీళ్ళు. నో వన్ ఈజ్ యూజింగ్ ఇన్ ఫ్రీ స్టైల్. No one gave the answer. So I have a freestyle job and parameterized build. I want to populate an extensible choice with all the XML files in the workspace, both the job and working on the slave. సో ఒక వాల్యూని పాస్ చేయాలని అడుగుతున్నాను. సో అతనికి ఏదో ఎర్రర్ వచ్చింది. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ నాట్ యూజింగ్ ఇన్ ఫ్రీ స్టైల్. సో వాళ్ళు ఒక పైప్ లైన్స్ లోనే కాల్ చేసుకుంటున్నారు. సో ఓకే, బట్ వీళ్ళు ఎలా పాస్ చేసుకుంటారంటే ఇప్పుడు బిల్డ్ కాన్ఫిగరేషన్ అనేది డాలర్తో కాల్ చేసుకుని దానికి ఉన్న వాల్యూస్ ని యూజ్ చేసుకుంటారు బిల్డ్ కంపైలేషన్ ప్రాసెస్. See it in choice. So potential choices, one per line. The value of the first line will be default. So first line లో మెన్షన్ చేసింది default. If not, the other one. So అది వాళ్ళు కాల్ చేసుకుంటారు. So we need to pass it here. Description is nothing but what is the purpose of this choice parameter, or మీరు పాస్ చేసే వాల్యూస్ దేనికి అనేది డిస్క్రిప్షన్ లో ఇవ్వచ్చు. నెక్స్ట్ బూలియన్ పారామీటర్. సో బూలియన్ పారామీటర్ రెగ్యులర్ గా యూజ్ చేస్తారంటే లైక్ నాట్ రెగ్యులర్లీ బట్ మెయిన్ గా యూజ్ చేసే కామన్ గా యూజ్ చేసే పారామీటర్ బూలియన్ పారామీటర్. సో కాకపోతే ఇది కూడా సిమిలర్ గా యూజ్ చేస్తారండి. ఒక ట్రూ ఆర్ ఫాల్స్ లాగా సినారియోలో చూస్తారు. డిఫైన్స్ ఎ సింపుల్ బూలియన్ పారామీటర్ విచ్ యూ కెన్ యూజ్ డ్యూరింగ్ ద బిల్డ్. సో ఇది కూడా బిల్డ్ యూజ్ చేసేటప్పుడే యూజ్ చేస్తారని చెప్తున్నాడండి, నార్మల్ గా కాదు. వెన్ యూఆర్ డూయింగ్ ఎ బిల్డ్ ఇట్ విల్ బి యూజ్డ్ దిస్ బూలియన్ పారామీటర్ యాజ్ అన్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్. వేరియబుల్స్ గురించి చెప్పాను కదా మీకు, వేరియబుల్స్ అనే సెక్షన్ ఉంది ఇక్కడ అజూర్ డెవాప్స్. అలానే ఇక్కడ ప్రాజెక్ట్ పారామీటరైజ్డ్ అనే సెక్షన్ ఉంది. ఇక్కడ ఇది ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు పాస్ ఎ వాల్యూ యాజ్ ఎ పారామీటర్ యూ కెన్ యూజ్ ఇట్, అండ్ ఆ వేరియబుల్ సబ్స్టిట్యూషన్ ని చేయాలి some other parts of the configuration. The string will be value or will be true or false. So we'll see for boolean parameter. So boolean parameter ద్వారా కూడా మనం వేరియబుల్స్ ని పాస్ చేసుకొని ట్రూ ఆర్ ఫాల్స్ సెక్షన్ ద్వారా చేసుకోవచ్చు అని చెప్తున్నాం. చూడండి వీళ్ళు ఒక కండిషన్ రాసుకున్నారు. హౌ టు రైట్ ఏ కండిషనల్ స్టెప్ విత్ బూలియన్ పారామీటర్ ఇన్ జెన్కిన్స్ స్క్రిప్టెడ్ పైప్లైన్. స్క్రిప్టెడ్ పైప్లైన్ అంటే మనం క్రియేట్ చేసేది ఇప్పుడు స్క్రిప్టెడ్ కాదండి, మనం చేసేది ఫ్రీ స్టైల్ మాత్రమే. సో వీళ్ళు పైప్లైన్ అని ఉంటే సో ఇట్స్ నాట్ ద ఫ్రీ స్టైల్. సో పైప్లైన్ అనేది ఇంకొక ఆప్షన్ ఉంది. చూడండి వీళ్ళు ఒక కండిషన్ రాసుకున్నారు.
ఇది ఒక స్టేజ్ అనేది ఒక ఎన్వైరన్మెంట్. మనకి స్టేజెస్ ఉంటాయి కదా, ఒక స్టేజ్. టెస్ట్ అనేది ఒక స్టేజ్ అండి. సో బిల్డింగ్ టెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అయితే, ఎస్ ఈక్వల్ అయితే రన్నింగ్ ద స్టేజ్, నాట్ ఈక్వల్ అయితే స్కిప్పింగ్ ద స్టేజ్ అనేది ఒక ఎస్ ట్రూ ఆర్ ఫాల్స్ లాగా రాసుకుంటాం. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎస్, దెన్ రన్నింగ్ ద స్టేజ్ అని ఒక అవుట్పుట్ ఇవ్వమంటాం. ఒకవేళ నాట్ ఈక్వల్ టు అంటే స్కిప్పింగ్ ద స్టేజ్ అని ఒక కండిషన్స్ ఇవ్వమంటాం. జరుగుతుందండి. విల్ సీ ద ఎగ్జాంపుల్స్. You need to convert this environment variable of type string to boolean using to boolean function. సో ఇది పైప్ లైన్ లో యూస్ చేస్తారు. స్టేజ్ అనేది ఒక టెస్ట్ కండిషన్. ఇప్పుడు మనకి Azure DevOps లో డెవ్, QA లోడ్ స్టేజెస్ ఉన్నాయి కదా, టెస్ట్ కండిషన్ అనేది ఒక స్టేజ్ అండి. సో environment డాట్ బిల్డ్ టెస్టింగ్ టు బూలియన్ is equal to ఈక్వల్ అయితే ఎస్ అయితే ఇట్ విల్ బి రన్నింగ్ ద స్టేజ్. ఇఫ్ నాట్ స్కిప్ అనేది అవుతుంది. సో ట్రూ ఆర్ ఫాల్స్, ఇఫ్ ఇట్ ఈస్ దిస్ it will be true. If it is not that, it will be false. So true or false scenarios లో చేసుకోవచ్చు అని చెప్తున్నాను. We need to see it in freestyle లో ఎక్కువగా ఎవరు చేయట్లేదండి. అందరూ మాక్సిమం పైప్ లైన్ లోనే యూజ్ చేసుకుంటున్నారు. ఫ్రీస్టైల్ లో మనం డైరెక్ట్ గా మెన్షన్ చేసేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు సో బూలియన్ పారామీటర్ సెలెక్ట్ చేసుకున్నానండి. ఇక్కడ సెలెక్టెడ్ ద బూలియన్ పారామీటర్. Enter the name of your checkbox in the name. You can provide a description as well as for your users to understand what the field is about. So checkbox if you wish to run the project. So default అయితే false అండి. We also need to use the same name in the globals options and take the user input from your code. కోడ్ లో పాస్ చేసే వాటిని ఇక్కడ మనం పాస్ చేస్తాం. చూడండి ఇక్కడ డాలర్ రన్ అనేది కాల్ చేసుకున్నాను. Just navigate to the build section and type the following. So -d run is equal to $run. $run లో ఇక్కడ ఏం పాస్ చేస్తాం, ట్రూ అని పాస్ చేస్తాం. డిఫాల్ట్ వాల్యూ క్లిక్ చేస్తే ఇట్ విల్ బి ఫాల్స్. చెక్ బాక్స్ ఇఫ్ యూ విష్ టు రన్ ద ప్రాజెక్ట్, డిఫాల్ట్ ఇస్ ఈక్వల్ టు ఫాల్స్. మనకి ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఇది క్లిక్ చేస్తే ఫాల్స్ అని చెప్తున్నాను. ఇఫ్ యూఆర్ నాట్ క్లికింగ్ ఇట్ దెన్ ఇట్ విల్ బి ట్రూ అని కండిషన్ రాసుకున్నారు. దే హావ్ మెన్షన్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఆ వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్ రన్ చేయాలా వద్దా అనేది కోడ్ తో కనెక్ట్ చేసుకొని చేసుకోవాలండి. నాట్ దట్ సింపుల్ గా అంత ఏమి ఉండదండి. సో బట్ కోడ్ కంపైలేషన్ చేసే ప్రాసెస్ లో మనం డెవలప్మెంట్ టీం వల్ల మనకి ఇలా ఇన్స్ట్రక్ట్ చేసి మీరు బూలియన్ పారామీటర్ పాస్ చేసి ఒక రన్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అనే ఆప్షన్ పెట్టుకోండి. సో ఇట్ విల్ టేక్ ద వాల్యూ ఫ్రమ్ యువర్ బూలియన్ పారామీటర్ పైప్ లైన్ నుంచి తీసుకుంటుంది. దెన్ ఇట్ విల్ రన్ అకార్డింగ్లీ అని చెప్తారు. If you're not running also, that's fine. You don't need to enter. సో అంటే మీరు ఇప్పుడు $run ఇప్పుడు కండిషన్ అండి, ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అయితే ఇలా, ఫాల్స్ అయితే ఇలా అని చెప్పేసి రన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకే, అలా యూజ్ చేసుకొని మనం బూలియన్ పారామీటర్ పాస్ చేస్తాం. సో ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగానే మనం ఇప్పుడు రన్ వాల్యూ ప్లేస్ చేసి మనం ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని పెట్టామనుకోండి. లైక్ ఫర్ దేర్ అండర్స్టాండింగ్. సో డిఫాల్ట్ వాల్యూ అయితే ఫాల్స్, కాకపోతేనేమో ట్రూ. సో వాళ్ళు అలా కండిషన్ రాసుకుంటారు వాళ్ళ కోడ్ లో. సో బై సీయింగ్ దిస్ దే విల్ అండర్స్టాండ్. సో డిఫాల్ట్ అయితేనేమో ఫాల్స్, నాట్ ఇట్ విల్ బి ట్రూ అని చెప్పేసి. సో మనం పైప్ లైన్ లో కాల్ చేసుకుంటే ఏమని సో $run కాల్ యూజ్ చేసుకుంటాం పైప్ లైన్. అదర్ దాన్ దట్ వీ డోంట్ డూ ఎనీథింగ్. సో నేమ్ ఇక్కడ ఇవ్వాలి. సో ద నేమ్ ఆఫ్ ది పారామీటర్. So these parameters are exposed to build as an environment variable. Environment variable అంటే
$run అండి. దిస్ ఇస్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్. సో ఇవన్నీ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ అండి. దీనికి వాల్యూస్ ఇవి. వాల్యూస్ ఎక్కడ పాస్ చేస్తాం, మనం కింద పాస్ చేస్తాం. అండ్ డిఫాల్ట్ వాల్యూ specifies the default value of the field. దీనికంటూ బై డిఫాల్ట్ ఒక వాల్యూ ఉంటుంది, అది క్లిక్ చేస్తేనే బై డిఫాల్ట్ వాల్యూ తీసుకోవాలి, లేకపోతే తీసుకోవాలి. సో ఎదర్ ఇట్ విల్ టేక్ డిఫాల్ట్ వాల్యూ అనేది కోడ్ లో వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో ఏ డిస్క్రిప్షన్ దట్ విల్ బి షోన్ టు ద యూజర్ లేటర్. సో ఈ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసింది యూజర్ తర్వాత కనిపిస్తుంది. సో దట్స్ ద పర్పస్ ఆఫ్ దిస్ బూలియన్ పారామీటర్. ఎనీ డౌట్స్ గైస్? బికాస్ పారామీటర్ సెక్షన్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది, బట్ we have to do in such a way. Okay, so parameter section లో మనం జస్ట్ వేరియబుల్స్ యూస్ చేసుకొని వాల్యూస్ పాస్ చేయడం వరకు యూస్ చేస్తాము. we don't do any such type of coding. కాకపోతే ఎలా పాస్ చేస్తాము, ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్రెడెన్షియల్స్. సో యూజువల్ గా ఇప్పుడు మీరు ఏదైనా యూజర్ ని, ఇప్పుడు మనకి అక్కడ పాస్వర్డ్ ఏదైనా పాస్ చేయాలంటే మనం ఏం చేసామండి, Azure DevOps లో వేరియబుల్ సెక్షన్స్ లో మనం ఆ నేమ్ ఇచ్చి, నేమ్ ఆఫ్ ది పారామీటర్ ఇచ్చేసి వాల్యూ ఇచ్చాం. పాస్వర్డ్ ఇచ్చాక మనం ఏం చేసాం, పాస్వర్డ్ లాక్ చేసామండి. క్లిక్ ఆన్ లాక్ బటన్, ఇట్ విల్ బి లాక్. లాక్ చేస్తే అది ఎవరికి కనిపించదు, హైడ్ అవుతుంది పాస్వర్డ్ అనేది. ఆ సినారియోలో ఇక్కడ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఇక్కడ డిఫరెంట్ సినారియో. సో ఇప్పుడు నా క్రెడెన్షియల్స్ ఏంటంటే యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్ అనేది క్రెడెన్షియల్ అండి. అండ్ I'll call it as password. So password అనేది నా పారామీటర్ అండి. So see here, we'll click on this. Defines a credential parameter which you can use during the build. Build చేసేటప్పుడు మనం credentials parameter అనేది యూస్ చేసుకోవచ్చు. For security reasons, the credential is not directly exposed. The ID of the credentials is exposed. Credential, password is not exposed. దానికి ఒక ఐడి ఉంటుంది, అది మాత్రమే ఎక్స్పోజ్ అవుతుంది అని చెప్తున్నాం. సో వేరియబుల్ సెక్షన్స్ లో మళ్ళీ కాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, సేమ్ వే ఫర్ ఆల్ ద థింగ్స్. సో నెక్స్ట్ రిక్వైర్డ్. సో వెన్ దిస్ ఆప్షన్ is selected, the credentials selection drop down will not provide the empty selection as one of the option. This will not prevent a build without the value. There are no credentials available. For example, if the job doesn't have access to any credentials of the correct type, there is no default value. The user starting the build does not have any credentials in the personal account. They don't have permission to use credentials from the personal store. So, is required an option select చేసుకుంటేనేమో they should have a permission to access these credentials. Not, you can uncheck this. So, if the job doesn't have access to the credentials, the job ki credentials access లేకపోతే there will be no default value, and user starting the build doesn't have any credentials of the correct type. So ఒకసారి మీకు ఎలా క్రెడెన్షియల్స్ పాస్ అవుతాయో చూపిస్తాను. సపోజ్ నాకు ఆల్రెడీ చాలా క్రెడెన్షియల్స్ ఉన్నాయండి. ఐ వాంట్ టు యాడ్ న్యూ క్రెడెన్షియల్స్. నేను ఇక్కడ యాడ్ అని క్లిక్ చేస్తానండి. సో మనం క్రియేట్ చేసిన మార్చ్ ఫోల్డర్ కి క్రెడెన్షియల్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా జెన్కిన్స్ మొత్తానికి. సో విల్ క్లిక్ ఆన్ మార్చ్. ఫోల్డర్ క్రెడెన్షియల్స్ ప్రొవైడర్ అండి. ఫోల్డర్ వరకే, ఈ ఫోల్డర్ వరకే క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకోవడం. అలా కాదు, ఈ క్రెడెన్షియల్స్ ని జెన్కిన్స్ మొత్తం యూజ్ చేసుకోవడానికి జెన్కిన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ క్లిక్ ఆన్ జెన్కిన్స్, మనకి జెన్కిన్స్ క్రెడెన్షియల్ ప్రొవైడర్ అని చెప్పేసి వస్తుంది. మార్చ్ సెలెక్ట్ చేసుకుంటే ఫోల్డర్ క్రెడెన్షియల్స్, మనకి ఫోల్డర్ క్రెడెన్షియల్స్. యూజువల్ గా జెన్కిన్స్ క్రెడెన్షియల్ సెలెక్ట్ చేసుకుంటేనే బెటర్ అండి. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు రిఫర్ దిస్, యూ కెన్ రిఫర్ ఇట్. సో ఎలా యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్, డొమైన్ క్రెడెన్షియల్స్, గ్లోబల్ క్రెడెన్షియల్స్, అండ్ యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్. మన యూజర్ నేమ్ ఏంటో ఇవ్వాలి. DevOps పాస్వర్డ్ అని ఇస్తున్నాను, and this is my password. You can't see password.
Same password area, DevOps password. I'll give the ID and this one. అన్నిటికీ DevOps password అని ఇస్తున్నాను. And after this, I will add it. So the name చేయలేదండి, I'm just adding the username and password. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ యాడ్ చేయడం వల్ల డెవలపర్ వాళ్ళ కోడ్లో కానీ మనం కంపైలేషన్ చేసేటప్పుడు ఎక్కడైనా పాస్వర్డ్ యూజ్ చేయాల్సి వస్తే ఇక్కడ ఆ పాస్వర్డ్ని ఇక్కడ స్టోర్ చేసుకొని మనం రన్ చేసుకోవచ్చు అండి. సో నో వేర్ యూ హ్యావ్ టు షో ద పాస్వర్డ్ టు ఎనీవన్, హైడ్ చేయొచ్చు పాస్వర్డ్ని. క్లిక్ ఆన్ యాడ్. సో DevOps password. So this is our DevOps password. సో సంథింగ్ టు లాగిన్ సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వీళ్ళు పాస్వర్డ్ కాల్ చేసుకోవాలంటే వీళ్ళు ఇక్కడ కూడా మనం DevOps పాస్వర్డ్ అని పెట్టుకుందాం. సో if they want to use this password, they need to run it as a $password, $DevOps password. $DevOps password ఎందుకు అంటే the name we have given it here, it is DevOps password. అందుకనే మనం అలా కాల్ చేసుకోవాలి. ఓకే, ఎనీ డౌట్స్ గైస్ అబౌట్ credentials parameter? ఏదైనా పారామీటర్గా పాస్ చేసుకోవడమేనండి. సో ఇలా పారామీటర్గా పాస్ చేసుకొని సపోజ్ నాకు డాకర్ లాగిన్ ఒక కమాండ్ ఉందండి. ఒక డాకర్లోకి లాగిన్ అవ్వడానికి -user name -p password will call like this. అప్పుడు పాస్వర్డ్ ఎక్కడి నుంచి వస్తుంది? నాకు credentials parameter నుంచి నాకు పాస్వర్డ్ వస్తుంది. సో దెన్ ఐ కెన్ ఈజీలీ లాగిన్. ఓకే, అలా ఫైల్ని పాస్ చేసుకోవడానికి కూడా మనకి ఫైల్ పారామీటర్ ఉందండి. ఒక ఫైల్ లొకేషన్ని మనం పారామీటర్గా పాస్ చేయాలనుకుంటే యూ కెన్ పాస్ ఇట్. ఆ ఫైల్ లొకేషన్ ఇస్తే సరిపోతుంది. సో ఫైల్ పారామీటర్. సో accepts a file submission from a browser as a build parameter. The uploaded file will be specified at the location in the workspace which you can build, which your build can access and use it. So మన build pipeline ఆ ఫైల్ లొకేషన్ ని యాక్సెస్ చేసుకొని ఆ ఫైల్స్ ని యూజ్ చేసుకోవడానికి ఫైల్ పారామీటర్ అనేది యూజ్ చేస్తారండి. ఓకే, ఏదైనా అవ్వచ్చు. సో వీ కెన్ గివ్ ఫైల్ లొకేషన్, ఈ ఫైల్ ని యాక్సెస్ చేసుకోవాలంటే ఫైల్ లొకేషన్ ఇవ్వాలి మీరు. So specifies the location relative in the workspace where you uploaded the file will be placed. Example data.zip. ఏదైనా ఒక ఫోల్డర్ లొకేషన్ ఫైల్ లొకేషన్ ఇస్తే సరిపోతుందని చెప్తాను. టు గెట్ ద ఫైల్ ఒక ఏ లొకేషన్ లో ఉందో అది ఒక పారామీటర్ పాస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఫైల్ పారామీటర్. అండ్ లేబుల్స్. లేబుల్ అంటే ఒక నేమ్ అండి. లేబుల్ అంటే ఫర్ నౌ విల్ స్కిప్ దిస్ లేబుల్. లేబుల్ మల్టీ-లైన్ స్ట్రింగ్ నోడ్ పాస్వర్డ్ విల్ డిస్కస్ పాస్వర్డ్. సేమ్ ఇది కూడా ఒక పాస్వర్డ్ పారామీటర్ ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది క్రెడెన్షియల్స్ మనం ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ని యూజ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్. మనం ఇక్కడ మనం పాస్వర్డ్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం, కంప్లీట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. కెన్ యూజ్ కంప్లీట్ యాజ్ ఎ సింగిల్. అంటే ఏంటంటే ఇప్పుడు డాకర్ లాగిన్ అని క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ మనకి యూజర్ నేమ్ తర్వాత పాస్వర్డ్ వస్తుంది. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ని రెండింటిని కంబైన్డ్ గా పాస్ చేసుకోవడానికి మనం క్రెడెన్షియల్స్ పారామీటర్ పాస్ చేసాం. ఓన్లీ పాస్వర్డ్ షేర్ చేసుకోవడానికి పాస్వర్డ్ పారామీటర్. బోత్ క్రెడెన్షియల్స్ అండ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కి క్రెడెన్షియల్స్ పారామీటర్, ఓన్లీ పాస్వర్డ్ షేర్ చేసుకోవడానికి పాస్వర్డ్ పారామీటర్. సో చూడండి, నేను ఒక పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు ఎలా కనిపిస్తుంది ఇక్కడ? నాట్ ఏబుల్ టు సీ ఎనీథింగ్. అండ్ పాస్వర్డ్ అని ఒక పారామీటర్ పాస్ చేస్తాను. ఒక పాస్వర్డ్ సపోజ్ ఇప్పుడు నేను జెన్కిన్స్ లాగిన్ అవ్వాలను.
Jenkins login, admin, and the password. And this is not the correct command, but నా యూజర్ నేమ్ అడ్మిన్ అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి ఇది పాస్వర్డ్. సో ఇలా పాస్వర్డ్ని ఇక్కడ నుంచి కాల్ చేసుకోవచ్చు. రేపు ఫ్యూచర్లో మీరు అంటే వీ కాంట్ సీ ద పాస్వర్డ్, సో మీరు కరెక్ట్ పాస్వర్డ్ ఇవ్వాలి. అండ్ లేటర్ ఆన్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యూ కెన్ చేంజ్ ఇట్ అండ్ అప్డేట్ ఇట్. అలా పాస్వర్డ్ పారామీటర్ని యూజ్ చేసుకోవచ్చు. యాజ్ ఎ వేరియబుల్గా యూజ్ చేసుకొని మీరు కాల్ చేసుకోవచ్చు. పాస్ ఏ పాస్వర్డ్ టు యువర్ బిల్డ్. మీ బిల్డ్కి ఒక పాస్వర్డ్ని పాస్ చేయండి. సో ద పాస్వర్డ్ ఎంటర్డ్ here is made available to the build in plain text as an environment variable like a string parameter. The value will be stored encrypted on the Jenkins master similar to passwords in Jenkins configuration. మనం ఇక్కడ పాస్ చేసే పారామీటర్ అనేది పాస్వర్డ్ పారామీటర్ అనేది మనం ఇచ్చే పాస్వర్డ్ ఎన్క్రిప్ట్ అవుతుంది. నో వన్ కెన్ వ్యూ ఇట్. సో అలా వ్యూ చేసుకోకుండా ఉండడానికి యూజ్ అవుతుంది పాస్వర్డ్ పారామీటర్. ఓకే, ఫర్ నౌ లైక్ విల్ స్టాప్ హియర్.